హాయ్ ఫ్రెండ్స్, రాత్రి నేను ఒక మంచి యాక్షన్ మూవీ చూశాను. దాని పేరు కిల్. అది చాలా అంటే చాలా బాగుంది. మొత్తం సీన్ అంతా ఒక ట్రైన్లో ఉంటుంది. యానిమల్ కంటే ఇంకా ఫుల్ యాక్షన్ మూవీ అని చెప్పవచ్చు. ఇది ఒక ఇంగ్లీష్ సినిమాని ఆధారంగా తీసుకొని చేసిన సినిమా అన్నమాట. కరణ్ జోహార్ బ్యానర్లో మన ముందుకు వచ్చింది. ఇది చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మొత్తం సీన్ అంతా ట్రైన్లో చేయటం అంటే సామాన్యమేమి కాదు. యాక్షన్ సినిమా అది మొదటి 5 నిమిషాల్లోనే ప్రేక్షకులకి తర్వాత ఏం జరగబోతుంది అని సస్పెన్స్ని క్రియేట్ చేశారు చూడండి. అదైతే సూపర్. మనం రియల్ ఎఫెక్ట్స్, ఆ సౌండ్స్, ఆ ఒరిజినాలిటీ చూడాలి అంటే హిందీలో చూస్తే బాగుంటుంది. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ లీడ్ అంటే హీరోయిన్ కాదు, కానీ విలన్ క్యారెక్టర్లో రాఘవ్ జుయల్ అనే వ్యక్తి ఈ సినిమాకి సూపర్ అంటే సూపర్. అతను చెప్పే డైలాగ్స్, అతని యాక్షన్స్ ఈ సినిమాకి ప్రాణం. ఇతను ఇండియాలో స్లో మోషన్ వాక్ని తిరిగి ఆవిష్కరించారు. ఇక మన హీరో మాత్రం లక్ష్ లాల్వానీ. ఇతను ఒక ఆర్మీ కమాండర్. మొదటి నుండి లాస్ట్ దాకా ఇతని యాక్షనే ఉంటుంది. ఆ పర్సనాలిటీ, అతను చూపించిన ధైర్యం, తన వాళ్ళు చనిపోయినప్పుడు తను చూపించే ఎమోషన్, అది కసితో, అదే కోపంతో తను పోరాడిన తీరు సినిమాకి మెయిన్ ప్రాణం పోస్తుందన్నమాట. నిజానికి కొంచెం బ్లడ్ అదంతా ఎక్కువ ఉంటుంది, ఫైటింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవి నచ్చిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ యాక్షన్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా బాగుంటుంది. ఒక కమాండో ఎలా ఉంటారు, ఒక సిచ్యువేషన్ ఎలా చేస్తారు, ఎలా డీల్ చేస్తాడు అనేదే ఈ సినిమాలో మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఒక ఫీల్ అయితే సూపర్ ఉంటుంది. విలన్, అరే మేము 4 చంపాం, నువ్వేంట్రా 40 మందిని చంపావు, ఏంట్రా ఈ చంపటం అని అడుగుతాడు చూడండి. అది అయితే హైలైట్ ఉంటుంది. సూపర్ డైలాగ్. అవును, నిజమే కదా. అమాయకంగా ఏమీ తెలియకుండా ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీద బందిపోటు దొంగలు ఒక్కసారిగా అటాక్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు అక్కడ ఎవరైతే కోల్పోయారో వారి తిరిగి వాళ్ళు ఊరుకుంటారా? అలా అటాక్ చేస్తే ఒక్కరిని చంపినా కూడా అసలు అతనికి కసి ఎక్కువ ఉంటుంది కదా. అది ఒక ఆర్మీ కమాండర్కి ఎంత ఉండాలి చెప్పండి. ఆ ఆర్మీ కమాండర్ రోల్లోనే మన హీరో మనకి కళ్ళ ముందుకు వస్తారనమాట. ఇక కథలోకి వెళ్తే, ఒక హీరోయిన్, తనకి అంత ఎక్కువ లేకపోయినా కొంచెం కొంత సీన్ బాగున్నాయి. హీరోయిన్ చెల్లి పాత్ర కూడా కొంచెం క్యూట్గా ఉంటుంది. మనకి తెలుగులో బాగా పరిచయమైన విలన్ ఆశిష్ విద్యార్థి. ఇతను కూడా అక్కడక్కడ డైలాగ్స్ కొంచెం మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇకపోతే ట్రైన్ సీన్ అంటే చాలా అద్భుతంగా సెట్ చేశారు. అదంతా ఒక రియలిస్టిక్ని మనం ముందుకు చూపిస్తున్నట్లు ఉంటుందన్నమాట. అమిత్ రాథోడ్ మన హీరో లక్ష్ లాల్వానీకి ఒక ఎన్ఎస్టీ కమాండోగా పనిచేస్తూ ఉంటాడనమాట. అతడి ప్రేమికురాలు తులిక. ఆమె తండ్రి ఆమెకి వేరొకరితో నిశ్చయం చేస్తారు. దీంతో నాతో పాటు వచ్చేయచ్చు కదా అని హీరో అడిగితే హీరోయిన్ ఒప్పుకోదు. కానీ ఇద్దరు ఒకే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అదే హీరోతో పాటు అతని ఫ్రెండ్ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అనుకోకుండా ఆ ట్రైన్లో బందిపోట్లు చాలామంది ఒక్కసారిగా వచ్చేసి బయట వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా జామర్స్ తోటి మొత్తం సిగ్నల్స్ని ఆపేస్తారు. ఇకపోతే ఆ బందిపోట్లు మనుషుల దగ్గర ఉన్న సామాన్ తీసుకోవటమే కాదు, వారందరినీ క్రూరంగా హింసిస్తూ కొంతమంది ప్రాణాలని కూడా తీస్తారు. ఎవరు ఫోన్ చేయడానికి లేకుండా వీళ్ళు జామర్లు పెట్టడం వల్ల వాళ్ళకి ఫోన్ కూడా కనెక్షన్ ఉండదు. ఇక ఈ జర్నీ అంతా భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అది ఒకరు ఇద్దరు కూడా కాదు, అంతమంది బందిపోటు దొంగలు ఒక్కసారిగా వస్తే ప్రయాణికుల ఆక్రందనలు, బందిపోటు దొంగల వికృతాట్టహాసాలు, హీరో యొక్క ధైర్య సాహసాలు, ఆ ట్రైన్లో చూపించే విన్యాసాలు. యాక్షన్ మూవీ ఇష్టమైన వారికి మాత్రం ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చూడకపోతే చూసేయండి. ఓకే, నా రివ్యూ కిల్ మూవీ మీద మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా కొన్ని మూవీస్ తోటి నేను మీకు రివ్యూ ఇస్తాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.